వైసీపీకి టాటా బాయ్ బాయ్ చెప్పేసిన ఆర్కే రోజా గారు. అదేంటి నిన్న మొన్న కూడా ఏబిఎన్ఆర్కే మీద ఒక రేంజ్లో ఎక్కేశారు. ఇంకా సోషల్ మీడియాలోకి వచ్చి కొంతమంది మైక్ ముందు ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి భార్యని, లోకేష్ గారి భార్యని, పవన్ కళ్యాణ్ గారి భార్యని ఒక రేంజ్లో వార్నింగ్ ఇది కూడా ఇచ్చారు కదా. అంటే కట్ చేస్తే ఆమె తమిళనాడులో అక్కడ డిఎంకే పార్టీకి సపోర్ట్ చేస్తూ క్యాంపెయినింగ్లు చేస్తూ అక్కడ ప్రచారంలో పాల్గొన్నటువంటి ఒక బహిరంగ సభలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. అదేంటి, ఆమె ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎమ్మెల్యే కదా, ఒక నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం కూడా వహించింది కదా, మరి ఇక్కడ కాకుండా అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే గతంలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఆమె ఆంధ్రప్రదేశ్ని కంప్లీట్గా వదిలేసి తమిళనాడులో ఉండేటువంటి రాజకీయాల మీద కొంతమంది పార్టీల్లో చర్చలు జరుపుతున్నారు. ఒక పక్క విజయ్ గారితో కలిశారని, డిఎంకే స్టాలిన్ గారిని కలిసినటువంటి ఫోటోలు అవి కూడా బయటకు వచ్చినటువంటిది మనకు కనిపించాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకొకసారి గెలిచేటువంటి పరిస్థితి లేదు. నగరిలో కంప్లీట్గా ఆవిడికి అన్ని వైపులా కూడా క్లోజ్ అయిపోయింది. కంప్లీట్గా చెప్పాలంటే ఆ నియోజకవర్గం నుంచి ఆమె బయటికి వెళ్ళిపోయింది. చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచే కంప్లీట్గా ఆమె మకాం మార్చేసి తమిళనాడుకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడే ఇల్లు కొనుక్కున్నారు, అక్కడే బెంచ్ కార్లు కొనుక్కున్నారు, అన్ని కొనుక్కున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఇప్పుడు ఎందుకని అక్కడికి వెళ్ళారు, ఎందుకని డిఎంకే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఆలోచించుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి సభ్యతలు అంటే ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడీలు కావచ్చు, అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుని తమిళనాడులో పెట్టుకోవాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారట. ఎందుకు అంటే రీసెంట్గా ఆమెని అరెస్ట్ చేస్తారు, ఆమె గతంలో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి దాంట్లో ఆమె దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలతో సహా ఇప్పటికే రిపోర్ట్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఈ చర్యలు తీసుకుంటారనుకున్నప్పుడు ఆమె అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఇప్పుడు డిఎంకేకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ వస్తుందనేటువంటి ఇవి కనిపిస్తా ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా. సో అదే పార్టీ అంటే స్టాలిన్ గారు మనల్ని కాపాడతారు అంటే ఇక్కడే ఆధార్ కార్డు ఇక్కడే అన్నీ ఉంటే కనుక అక్కడ పౌరురాలు అయిపోద్ది కాబట్టి ఎవరు కూడా అక్కడ అరెస్ట్ చేయడానికి డెఫినెట్గా అవకాశం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు, ఆ స్కామ్ నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు అనేది. ఇంకొకటి అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే మావిగన్ దెబ్బతో కొంత అంతా కూడా పార్టీ చల్లా చెదురైపోయింది. ఆ మాటతో ఒక్క దెబ్బతో అందరూ జేబులో చేతులు పెట్టుకుని బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. తలలు పట్టుకుని దీన్ని ఎలా కవర్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈయన నమ్ముకోవటం కన్నా మనం రాజకీయాలు ఇక్కడ కాకుండా అక్కడ చేసుకుంటే బెటరు. ఇక్కడ ఎలాగో మనం నోరేసి పడిపోతున్నాం అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. నోటి నుంచి ఏదైతే బూతులతో పంచాంగాలతో ఒక బుక్కే రాసేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపించింది. సో మనం ఇప్పుడు తమిళనాడులో ఆ రాజకీయాల్లో చేసుకుంటే బెటర్ అని చెప్పి రీసెంట్గా రియాలిటీ షో వాటిల్లో పార్టిసిపేట్ చేస్తూ డిఎంకేకి కొంచెం దగ్గరగా మన ఎలక్షన్స్లో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ రోజా గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపించరా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే అంతలా నోరేసుకుని ఇష్టానుసారం నోటికి ఏదో వస్తే అది మాట్లాడేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నా కానీ రోజా గారు లేని లోటు మాత్రం ఆ పార్టీకి డెఫినెట్గా తీరని లోటే అనుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారా, వస్తారా, ఆమెని మళ్ళీ బతిమలాడి ఆ బూతులు వాటి కోసం అయినా సరే పెట్టుకుంటారా, ఆ పార్టీకి సంబంధించి మళ్ళీ ఏమన్నా వేరే పదవి మళ్ళీ నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా వేరే నియోజకవర్గం ఏమన్నా అప్పచెప్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో చూద్దాం మరి రోజా గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా, లేదంటే తమిళనాడులోనే మళ్ళీ అక్కడ ఇంకొక పార్టీలో చేసుకుంటారంటే అక్కడ ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. పైగా అక్కడ డిఎంకే పార్టీ గతంలో పాపం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీలోకి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారికి అలిపిరిలో ఘటన జరిగింది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి ఏమైందో తెలిసింది. అలాగే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల్లో ఎక్కడికి వెళ్ళొచ్చారు మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డిఎంకేకి వెళ్తున్నారంటే అక్కడ కార్యకర్తల్లో నాయకుల్లో ఒక విధమైనటువంటి ఆందోళన కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కొంచెం ఎక్కడో అక్కడ ఎడ్జ్ ఉంది, డెఫినెట్గా గెలుస్తుంది, పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి భావనలో ఉన్నారు. బట్ ఈవిడ అడుగు పెట్టిన తర్వాత కొంత భయపడేటువంటి పరిస్థితుల్లో కూడా డిఎంకేకి సంబంధించినటువంటి వార్తలు నాయకులు కార్యకర్తల్లో ఉంది. మరి చూడాలి, ఎందుకంటే అప్పుడు ఎప్పుడో అన్నారు కదా అని చెప్పి ఇప్పుడు అలా లేదు. డెఫినెట్గా ఆవిడ కూడా గెలిచింది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలిచినటువంటి పరిస్థితి. అప్పుడు వేరే లెగ్ అన్నా ఇప్పుడు మాత్రం గోల్డెన్ లెగ్గానే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆ నోటికి మాత్రం అది మాత్రం కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ ఎవరి వల్ల అవ్వలేదు. సో ఇప్పుడు మరి తమిళనాడు ప్రజలు మరి ఆ బూతుల్ని ఆటల్ని ఎలా చూస్తారు ఏంటి అనేది కూడా చూడాలి.